ఒక దేవుడి విగ్రహాన్ని కాపాడడం కోసం ఏకంగా 12,000 మంది తమ ప్రాణాలను బలి ఇచ్చారు. నమస్కారం. మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నాయి. కాని తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయానికి ఉన్న చరిత్ర కేవలం భక్తికి సంబంధించింది మాత్రమే కాదు, అది రక్తంతో రాయబడిన ఒక త్యాగ చరిత్ర. దేవుడిని కాపాడుకోవడం కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 12,000 మంది తమ ప్రాణాలను ఎలా అర్పించారో మీకు తెలుసా? ఈరోజు మనం ఆ రోమాలు నిక్కబొడుచుకునే నిజ సంఘటన గురించి తెలుసుకుందాం. అది 1323వ సంవత్సరం, ఢిల్లీ సుల్తానుల పాలన సాగుతున్న సమయం. అప్పుడు ఉలుఘ్ ఖాన్ నేతృత్వంలోని తుగ్లక్ సైన్యం దక్షిణ భారతాన్ని ఆక్రమించుకుంటూ దారిలో ఉన్న హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ శ్రీరంగం వైపు దూసుకొస్తోంది. వారి క్రూరత్వానికి భయపడి రాజ్యాలు వణికిపోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో శ్రీరంగం ఆలయంలోని అపారమైన సంపదను దోచుకోవడానికి ఆ రాక్షస మూకలు గుడిమీదకు దండెత్తాయి. ఆ సమయంలో ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా శత్రువులు దాడి చేయడంతో ఊరంతా భయంతో నిండిపోయింది. అప్పుడు శ్రీరంగాన్ని రక్షించడానికి అక్కడ పెద్ద సైన్యం లేదు, ఉన్నదల్లా సామాన్య భక్తులు మాత్రమే. గర్భగుడిలో ఉన్న శ్రీరంగనాథుడిని కాపాడాలంటే అర్చకులకు కొంత సమయం కావాలి. ఆ సమయాన్ని ఇవ్వడం కోసం ఆలయ ప్రధానద్వారం ముందు సుమారు 12,000 మంది వైష్ణవ భక్తులు అడ్డుగా నిలిచారు. ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకుని ప్రాణం పోయినా పర్వాలేదు కాని స్వామిని తాకనివ్వం అన్నట్లుగా ఒక మానవ హారంలా గోడకట్టారు. ఆ దుర్మార్గపు సైన్యం వారిని వేట గొడవళ్లతో నరుకుతున్నా, రక్తం ఏరులై పారుతున్నా ఆ 12,000 మందిలో ఎవ్వరూ పారిపోలేదు. స్వామి నామస్మరణ చేస్తూనే ఆలయ ద్వారం ముందు గుట్టలుగా నేలకొరిగారు. వారి త్యాగం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఘట్టం. బయట భక్తులు ప్రాణత్యాగం చేస్తుంటే లోపల ప్రధాన అర్చకులు ఒక సాహసం చేశారు. 21 అడుగుల పొడవున్న శ్రీరంగనాథుడి మూల విరాట్ను, అంటే శేషతల్ప సాయిని బయటకు తరలించడం సాధ్యం కాదు. అందుకే గర్భగుడి ద్వారం ముందర రాత్రికి రాత్రే ఒక రాతి గోడము కట్టారు. శత్రువులకు అనుమానం రాకూడదని ఆ గోడమీద పాత మట్టిని పూసి చూట్టానికి అది ఎప్పటినుండో మూసి ఉన్న ఒక పాడుబడిన గదిలా కనిపించేలా మార్చేశారు. లోపలికి వచ్చిన శత్రువులు ఆ గోడను చూసి లోపల విగ్రహం లేదని, దాన్ని ఎక్కడికో తరలించారని నమ్మి బయట ఉన్న బంగారం, నగలు దోచుకుని వెళ్ళిపోయారు. అలా స్వామివారు సురక్షితంగా గోడ వెనుక ఉండిపోయారు. ఆ తరువాత ఆ ఆలయం మూగపోయింది. పూజలు లేవు, దీపారాధన లేదు. సరిగ్గా 48 ఏళ్లపాటు ఆ గోడ వెనుకే స్వామివారు ఉండిపోయారు. 1371లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన కంపనరాయలు మరియు గోపనార్యుల ఆధ్వర్యంలో శ్రీరంగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ఆలయాన్ని శుద్ధిచేసి గర్భగుడి ముందు కట్టిన ఆ గోడను పగలగొట్టి చూస్తే ఆశ్చర్యకరంగా స్వామివారు చెక్కు చెదరకుండా దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం 48 ఏళ్ల క్రితం అర్చకులు పెట్టిన నైవేద్యం, వెలిగించిన దీపం కూడా ఆశ్చర్యకరంగా అలాగే ఉన్నాయట. ఆ దృశ్యం చూసి అందరి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. జై శ్రీమన్నారాయణ.